నమస్తే పబ్లిక్. ముందుగానైతే అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇగో యోగా చేసి చెమటలు బట్టి గెటప్ ఏం లేకుండా మంచిగా నా తాళ్ళు నేను ఎక్కుకొని అయితే స్టూడియోకి వచ్చిన మీ అందరికీ వార్తలు చెప్పేందుకు. ఇక ముందుగానైతే ఆలస్యం చేయకుండా ముచ్చట్లు ఏందో చూద్దామా. ఇక అసలు ముచ్చట్లకు పోతున్నా తప్పదాగి తిప్పలు పడి ఎట్లా పడితే గట్లా తిట్టేటోళ్ళని అయితే మనం చాలా మందిని చూసినాం కదా. ఇక తాగుడు చేయబట్టి కూడా చాలా గొడవలు అయితే అనే చెప్పాలి. ఇక ఆలుమొగలకు అత్తమామలకు ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే యువకులు కూడా చెడిపోతున్నారు. కాకపోతే ఒక తాన ఏం జరిగింది ఎరికేనా, రాజంపేట, గుండారము, మల్లాపూర్ తండ, నడిమి తండాలను అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారట గా 3 గ్రామాలకు చెందిన గ్రామస్తులు. మరి ఆ నిర్ణయం ఏంటిది అని అడుగుతున్నారు కదా. ఏం లేదుల్లా, బెల్ట్ షాపులు అమ్మినా లేకపోతే అక్కడ ఎవరన్నా ఊళ్ళో జనాలకు తెలవకుండా తాగి వచ్చినా కూడా ఒక నియమ నిబంధన విధించిరట. ఎందుకంటే గట్లా తాగితే యువకులు చాలా మంది చెడిపోతున్నారు కదా. ఇక అందుకోసం అనే ఇంతటి నిర్ణయం తీసుకున్నారట. తాగిన బెల్ట్ షాప్ పెట్టిన 7 సార్లు ఆ చెప్పుతోటైతే పటా 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 7 సార్లు కొడతారట. ఇక దాని తర్వాత ₹1,00,000 జరిమానా కూడా వేస్తారట. ఇక చూసిరా ఇది ఎంతటి మంచి నిర్ణయమో. ఇక వాడు తాగాలన్నా బెల్ట్ షాప్ పెట్టాలన్నా ఊరు జనాలందరి ముంగట్టయితే చెప్పుతోటి కొడతారు అబ్బాయి. ఇక తాగద్దు నీ అవ్వా అని అనుకుంటారు కదా. ఇక అందుకనే ఇట్లాంటి మంచి నిర్ణయం అయితే తీసుకున్నదట అక్కడి జనాలు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం ఆంధ్ర వాళ్ళతోటి పొత్తు మాకొద్దు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళతోటి విభేదించి మనమైతే కొట్లాడి సాధించుకున్నాం కదా తెలంగాణ. మరి ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక మహనీయుని పాత్ర గొప్పదని చెప్పుకోవాలి. మరి ఆ మహనీయుడు ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఇక 5 దశాబ్దాల కాలం నుంచి అయితే కొట్లాడి సాధించుకొని మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జనాలందరికీ ఉద్యమంలో ఊతాన్ని అందించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్రనైతే ఈ తెలంగాణ ఏనాటికి మరవదు. ఎందుకంటే ఆ రోజు ఆయన లేకపోతే ఈరోజు తెలంగాణలో ఇలాంటి స్వేచ్ఛ వాయువులు అయితే మనం పీల్చుకోలేం కదనుల్లా. మరి గట్లాంటి ప్రొఫెసరు జయశంకర్ సారు వర్ధంతి ఇయ్యాల. మన కేఆర్ టీవీ తరపు నుంచి అయితే ఆ సార్కి అయితే ఘనంగా నివాళి అర్పిస్తున్నాముల్లా. ఇయ్యాలనైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగానైతే ఆంధ్రాలోనైతే యోగాంధ్ర కార్యక్రమాన్ని అయితే ఆర్కే బీచ్ దగ్గరనైతే స్టార్ట్ చేసిర్రు. ఇక దీనికి ముఖ్య అతిథిగానైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు, ఇక అట్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, అట్లనే మంత్రివర్గము ఎమ్మెల్యేలు అందరైతే కేంద్ర మంత్రులతో సహా హాజరయ్యారు. ఇక ఆర్కే బీచ్ దగ్గరనైతే యోగాలనైతే చాలా మంది సుమారుగా అక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించిన వ్యక్తులైతే అక్కడికి వచ్చిర్రు. రాగానే కాళీమాత ఆలయం దగ్గరనైతే యోగాంధ్రాల పాల్గొన్నాడు మన పిఎం నరేంద్ర మోడీ సారు. ఇక యోగాసనాలతోటి సుమారు 15,000 మందితోటి అయితే యోగాసనాలు వేయించుకుంటా యోగాంధ్ర యోగనైతే బ్రహ్మాండంగా జరిగిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిజానికి మనం మాట్లాడుకుంటే మనిషి జీవితంలో అయితే యోగా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కదా. యోగా చేసిన వాళ్ళు ఎంత యవ్వనంగా ఎంత ఆరోగ్యంగా ఉంటారో మనకు తెలుసు కదా. ఇక యోగా చేయని వాళ్ళందరూ అయితే ఇయాల్టి సండే అయితే నిజంగా పొద్దుగాల లేచి 1 గంట సేపు యోగా చేసినామనుకో ఆ రోజు మొత్తము మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుందట. ఇక నిజానికైతే మనం కూడా అలవాటు చేసుకుందాముల్లా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ అయితే మన అందరికీ తెలుసుల్లా. గా సార్ అయితే ఇప్పుడైతే ఒక వివాదంలో ఇరుక్కున్నాడట. ఎందుకంటే క్వారీ యజమానిని బెదిరించిన విషయంలో అయితే వరంగల్ సుబేదారి స్టేషన్కు సంబంధించిన పోలీసులు అయితే ఆయననైతే అరెస్ట్ చేసిరట విమానాశ్రయం దగ్గర. ఎందుకంటే గట్లా బెదిరించిండో లేదో, మరి గట్లా బెదిరిస్తే తప్పే కదా అని హెచ్చరిద్దామని ఆ సార్ని అయితే అరెస్ట్ చేసి ఆయననైతే వరంగల్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి ఇక ఇవాళనైతే కోర్టులో హాజరుపరుస్తారట. ఇక సూచిరావుల్లా పాడి కౌశిక్ రెడ్డి సార్ మరి నిజానికి ఆ క్వారీ యజమానిని బెదిరించిండో లేదో కోర్టులో హాజరుపరిచినాకనంటే ఇక ముచ్చట్నైతే మనకైతే పూర్తిగా వెల్లడిస్తారు. ఇక వేచి చూడాల్సిందే మరి ఏం జరుగుతుందో కోర్టులో ఎట్లా జరుగుతుందో అని.